బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సికింద్రాబాద్ ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జెనీమా జగదీష్లకు 8 నెలల క్రిందట పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2 నెలల క్రితం వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. జగదీష్ చెడు వ్యసనాలకు బానిస కావడంతో ప్రేమను నిరాకరించింది జెనీమా. దీంతో జెనీమాపై కక్ష పెంచుకున్నాడు జగదీష్. జెనీమాను ఏదైనా చేసేయాలి అని చెప్పి పూర్తిగా దారుణమైన ఆలోచనకు వెళ్ళిపోయాడు. దీంతో జెనీమా తల్లిదండ్రులు ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు, ఈ స్కెడ్యూల్ అంతా తెలిసిన వ్యక్తి జగదీష్. జెనీమా తల్లిదండ్రులు ఉదయం పూట వాళ్ళు మార్కెట్కి వెళ్తుంటారు. అంటే జెనీమా తల్లిదండ్రులది మార్కెట్లో కూరగాయల వ్యాపారం. దీంతో సోమవారం పొద్దునే రోజులాగే సోమవారం పొద్దున కూడా వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళిన టైం తెలుసు. దీంతో తల్లిదండ్రులు మార్కెట్కి వెళ్తే, అంటే ఇంట్లో ఉన్న సందర్భంలో పిల్లలతో పాటు ఉన్నప్పుడు తల్లిదండ్రులు మార్కెట్కి వెళ్తే ఇంట్లో పిల్లలొక్కలు ఉంటూ ఉంటారు. సో దీంతో జగదీష్కి తెలుసు ఇంట్లో ఏ టైంలో ఎవరు ఉంటారని చెప్పి. వీళ్ళిద్దరూ మార్కెట్కి వెళ్ళిపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో ఎవరు లేని టైంలో జెనీమాపై దాడి చేశాడు జగదీష్. చేతులు కాళ్ళు వెనక్కి విరిచేసి ఛాతిపై గుద్ది, దాంతోపాటు కత్తితో పొడిచి, సుత్తితో వేళ్లు నుజ్జు చేసి తీవ్ర ఉన్మాదంతో చంపేశాడు జగదీష్. దీన్ని బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అంతా చేసి నాకేం తెలియదే, నేనేం చేయలేదే, అసలు చేసింది నేను కాదు, అయ్యో ఎలా 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 జరిగిపోయింది అంటూ కూడా ఇలా అక్కడ వేషాలు వేసే ప్రయత్నం చేశాడు. అయితే అంతా చేసి ఏమీ చేయనట్లుగా జెనీమా తల్లిని బైక్పై తీసుకువెళ్ళాడు జగదీష్. ఆ తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది. వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేపట్టిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూడొచ్చు. ఆ సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తోంది. అంత దారుణమైన పని చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. మీరు చూస్తే కనుక అదిగో పారిపోతున్న సందర్భం. అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోతాడు. అంతా చేసి ఏమి చేయనట్టుగా కామ్గా వెళ్ళిపోతాడు జగదీష్. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్గా 17:03 అరౌండ్ మార్నింగ్ టైం ఆ విజువల్ మీకు కనిపిస్తుంది. 6:29 ప్రాంతం ఉదయం, అంటే 6:45 ఆ టైంలో మీరు చూడొచ్చు. నార్మల్గా వెళ్తాడు అలా వెళ్ళినప్పుడు మాత్రం. కానీ వచ్చినప్పుడు చూడండి, అలా క్లోజ్ అబ్జర్వేషన్ చూడండి. ఆ రెడ్ సర్కిల్లోని హడావిడిగా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ స్థిమితంగా వచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఎంత ఉన్మాదంగా ప్రవర్తించాడు.